అందరికీ నమస్కారం. ఈ యొక్క వీడియోలో దంతాలకు సంబంధించి శాశ్వతమైన మంచి పరిష్కార మార్గాన్ని మీకైతే చెప్పబోతున్నాను. దంతాలు అంటే పళ్ళు, ఈ పళ్ళకి సంబంధించి, అలాగే చిగుళ్ళకు సంబంధించి, నోటికి సంబంధించి, ముఖ్యంగా దంతాలు ఇవి పుచ్చటం, అలాగే దంతాలు కదులుతూ ఉండటం, దంతాలు నొప్పిగా ఉండటం, ఇలా ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయండి. వీటన్నిటికి కూడా ఒకే ఒక పరిష్కార మార్గాన్ని ఈ వీడియోలో మీకైతే నేను చెప్పబోతున్నాను. మరి ఎవరైనా మన యొక్క ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. ఈ యొక్క వీడియో అనేది మీకు చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి నేను నిత్యం కూడా ఇలా ప్రకృతిలో తిరుగుతూ, పొలాలు అడవుల్లో సంచరిస్తూ కొత్త కొత్త మొక్కల గురించి అన్వేషిస్తూ ఉంటానండి. అలాగే ఈ ప్రకృతిలో ఉన్న అంతరించిపోయిన మొక్కలు, చెట్లు, వాటి యొక్క ఉపయోగాలు ఇవన్నీ కూడా వీడియోస్ రూపంలో అందిస్తూ ఉంటాను. మరి నా వంతు బాధ్యతగా నేను ఇలా ప్రకృతిలో తిరుగుతూ అంతరించిపోతున్న జ్ఞానాన్ని ప్రచారం చేస్తున్నాను. మరి మీ వంతు బాధ్యతగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, ఎందువల్లంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు వెంటనే వస్తుంది. దీన్ని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మనం చాలామందికి సహాయం చేసిన వాళ్ళం అవుతాం. చాలామంది బాధలు పడుతున్నారు, పేదవాళ్ళు ఉన్నారు, అన్ని రకాల సమస్యలు, రోగాలు వాళ్ళని పట్టి పీడిస్తున్నాయి. హాస్పిటల్కి వెళ్తే వేలకు వేల డబ్బులు అవుతున్నాయి. కాబట్టి మనం చిన్న చిన్న చిట్కాలు చేసుకోవటం ద్వారా, చిన్న చిన్న వైద్య సలహాలు మనమే చేసుకోవటం ద్వారా, తెలుసుకోవటం ద్వారా మనం ఎన్నో ఖర్చులను అధిగమించవచ్చు. బాధలు ఉండవు, సమస్యలు ఉండవు. ఈ ప్రకృతిని నమ్మండి. ఒకప్పుడు మన పెద్దవాళ్ళు ఈ ప్రకృతిలో ఎన్నో రకాల మూలికలను గుర్తించి దాని ద్వారా పూర్తి ఆరోగ్యవంతులుగా ఉండేవాళ్ళు. మరి అలాగే నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉన్నాను, మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో బాధపడుతూ ఉన్నట్లయితే మొహమాట పడకుండా ఈ యొక్క వీడియో కింద కామెంట్ అయితే రాయండి. గురువుగారు, మేము పలానా సమస్యతో బాధపడుతున్నామండి, మాకు ఆ సమస్యకి పరిష్కారం చెప్పండి. జీవిత జాతక సమస్య కానీ, మీ యొక్క రోగం ఏదైనా ఉన్న, జబ్బు ఉన్న, మొండి సమస్య, కాళ్ళ నొప్పి ఉన్నా, కీళ్ళ నొప్పి ఉన్నా, కన్ను నొప్పి ఉన్నా, ఏదైనా సరే, ఎంతోమంది వైద్యులను కలిసి ఎన్నో వైద్యశాలలకు వెళ్ళినా కూడా ఫలితం రాని వాళ్ళు, బాధపడుతున్న వాళ్ళు మాత్రమే రాయండి. నేను ఆ కామెంట్ని పరిశీలించి ఏం చేస్తే మీ సమస్య పరిష్కారం అవుతుందో ఆ మూలికని వెతికి మరి ఇలా పొలాల్లో తిరిగి మరి మీకు నేను ఆ మూలికని పరిచయం చేస్తాను. దాని ద్వారా మీరు చక్కగా ఆ పరిహారం చేసుకుంటే, ఆ చిట్కా మీరు చేసుకుంటే మీకున్న దీర్ఘకాలిక సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. ఇప్పుడు దంతాలకు సంబంధించిన ఒక చిట్కానే కాకుండా ఇంకా కొన్ని రకాల చిట్కాలు కూడా ఈ యొక్క వీడియోలో మీకైతే నేను చెప్తాను. అవేంటి ఒకసారి చూడండి. ఇది పత్తి చేను అండి, అంత పత్తి చేనే. ఇది పత్తి మొక్క, చిన్న మొక్క పంటేశారు. మరి ఈ వీడియోలో ఈ పత్తి చెట్టు గురించి దంతాలకు సంబంధించిన చిట్కా ఎలా చేసుకోవచ్చో మీకు చెప్తాను. అలాగే ఇంకొన్ని కూడా మీకు చెప్తాను, ఇంకొన్ని సమస్యలకు పరిష్కారం కూడా. ఎవరైనా సరే చర్మ రోగములు సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే పత్తి చెట్టు యొక్క వేరును, అలాగే పువ్వును, ఈ పత్తి చెట్టు కొంచెం పెద్ద అయిందంటే దీనికి పువ్వు కూడా వస్తుంది. దీని యొక్క వేరును, పువ్వును మెత్తగా నూరి, రెండింటిని కలిపి మెత్తగా రోట్లో వేసి బాగా దంచి నూరాలి. ఈ గంధాన్ని చర్మ రోగాలపైన రాస్తూ ఉన్నట్లయితే ఎంత మొండి చర్మ రోగాలైనా సరే తగ్గిపోతాయండి. ఇందులో ఎలాంటి సందేహం అయితే లేదు. ప్రయత్నం చేయండి, చాలా బాగా పనిచేస్తుంది. ఇక సోబి మచ్చలు అంటే తెల్ల మచ్చలు ఉంటాయి, చర్మం పైన ఉంటాయి, ముఖం పైన, చర్మం పైన అందవికారంగా ఉంటాయి. ఇవి మొండి మచ్చలు అని కూడా అంటారు. ఎన్ని మందులు వాడినా వీటికి విరుగుడు ఉండదు, చాలా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి దీర్ఘకాలికంగా. ఇలా మచ్చల సమస్యతో బాధపడుతున్న వాళ్ళు
పత్తి చెట్టు యొక్క గింజలు, పత్తి చెట్టుకి మన కాయల్లో గింజలు వస్తూ ఉంటాయి, చిన్న చిన్న గింజలు. ఈ గింజలను తీసుకొని వీటిని నీటితో నూరి, ఈ గింజల్ని నీటితో నూరి వీటిని కనుక మచ్చలపైన రాస్తూ ఉన్నట్లయితే ఈ సోమి మచ్చలు అనేవి పూర్తిగా తగ్గిపోతాయి. ఇంకా గవద బిళ్ళలు, ఈ గవద బిళ్ళల సమస్యతో ఎవరైనా బాధపడుతూ ఉన్నట్లయితే వాళ్ళు ఈ పత్తి ఆకుల యొక్క రసాన్ని తీసి ఈ పత్తి చెట్టుని రోట్లో వేయాలి, బాగా దంచి రసం తీయాలి. అందులో కొంచెం బెల్లం కలపాలి. బెల్లం కలిపి దీన్ని గవద బిళ్ళలపైన, గడ్డలపైన, లేదంటే కాళ్ళ వాపులపైన లేపనం చేస్తూ ఉండాలి. ఇలా చేస్తే గవద బిళ్ళలు పూర్తిగా తగ్గిపోతాయి, వాపులు కూడా తగ్గిపోతాయి. ఇంకా వాపులు, నొప్పులు, శరీరం పైన ఉన్న వాపులు, నొప్పులకు కూడా ఇది ఇంకా బాగా మరొక వైద్యం కూడా ఉంది. ఈ పత్తి చెట్టు యొక్క గింజల్ని నీళ్ళల్లో నానబెట్టి మెత్తగా నూరి దీన్ని పట్టుగా వేస్తూ ఉండాలి. అంటే వాపులపైన, నొప్పులపైన వేసి పట్టుగా వేస్తూ ఉండాలి. ఈ రకంగా చేస్తూ ఉన్నా కూడా వాపులు, నొప్పులు ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి. ఇంకా కీళ్ళ నొప్పుల సమస్యతో ఎవరైనా సరే బాధపడుతూ ఉన్నట్లయితే ఈ పత్తి ఆకుల్ని దంచి ఆముదంలో ఉడికించి ఈ ఉడికిన దీన్ని గోరువెచ్చగా ఉన్నదాన్ని కీళ్ళపైన వేసి కట్టుకడుతూ ఉండాలి. ఎవరైతే ఇలా కీళ్ళపైన వేసి కట్టుకడుతూ ఉంటారో వాళ్ళకి కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, మోకాల నొప్పులు కూడా తగ్గుతాయి. మంచి వైద్యం అండి ఇది. మీరు ఇవన్నీ కూడా నమ్మకంతో చేయండి. ఎందుకంటే ప్రతి చెట్టులో కూడా ఔషధ గుణాలే ఉంటాయి. పనికిరాని చెట్టు అంటూ ఈ సృష్టిలో ఏది లేదు. ఇక కాలిన బొబ్బలు, లేదంటే పుండ్లకి పత్తి చెట్టు యొక్క పువ్వులు, అంటే ఇది కొంచెం పెరిగితే పువ్వులు వస్తాయి. ఈ పువ్వుల యొక్క రసాన్ని కాలిన పుండ్లపై లేపనం చేస్తూ ఉన్నట్లయితే కాలిన పుండ్లు, అలాగే బొబ్బలు ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి. ఇంకా చెవిలో చీమండి, చెవిలో చీము సమస్యతో బాధపడుతున్న వారు ఈ పత్తి చెట్టు యొక్క కాయల్ని దంచి, అంటే రోట్లో వేసి బాగా దంచి రసం తీయాలి. ఈ రసంలో కొంచెం గుగ్గిలం కలిపి చెవిలో వేస్తూ ఉన్నట్లయితే చెవిలో చీము, అలాగే చెవిలో నొప్పి ఇదంతా కూడా పూర్తిగా తగ్గిపోతుంది. ఇక విరోచనాల సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఈ పత్తి చెట్టు ద్వారా మహావైద్యం అని చెప్పొచ్చు. పత్తి చెట్టు యొక్క ఆకులను తీసుకొని రోట్లో వేసి బాగా దంచి రసం తీయాలి. ఈ రసంలో సమానంగా పటిక బెల్లాన్ని కలిపి ఒక అర స్పూన్ మోతాదుగా రోజుకి 2 లేదా 3 సార్లు త్రాగుతూ ఉన్నట్లయితే విరోచనాలు పూర్తిగా కట్టుకుంటాయి. ఇక తెల్లబట్ట వ్యాధి, పత్తి చెట్టు యొక్క వేరు, భూమిలో తవ్వగా వచ్చిన వేరు ఉంటుంది. ఈ వేరుని బియ్యం కడిగిన నీటిలో బాగా దంచి రసం తీసి రసాన్ని తాగిస్తూ ఉండాలి. తాగిస్తూ పథ్యం కూడా ఉండాలి. అధిక మసాలాలు, అధిక వేడి పదార్థాలు, అధిక మాంసాహారాలు, నీచు పదార్థాలు తినకూడదు. ఈ రకంగా చేస్తే తెల్లబట్ట వ్యాధి పూర్తిగా తగ్గిపోతుంది. ఇంకా దంతాలు, నోటికి సంబంధించిన సమస్యలు, దంతాలు కదలటం, దంతాల నొప్పులు, దంతాలు పుచ్చటం, ఇలా అన్ని రకాల సమస్యలు ఉంటాయి. దీనికి పత్తి గింజలను తీసుకోవాలి. తీసుకొని ద్వారగా వేయించి రోట్లో వేసి బాగా దంచి పొడి కొట్టాలి. ఇప్పుడు ఈ పొడిలో ఒక చిటికెడు పసుపు వేసి దీన్ని దంతాలు తోముతూ ఉన్నట్లయితే దంతాలకు సంబంధించిన సర్వ సమస్యలు తొలగిపోతాయండి. పంటి నొప్పులు, పళ్ళు కదలటం, చిగుళ్ళ వాపు, చిగుళ్ళ నొప్పులు, అన్ని రకాల సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. మరి చూసారా, పత్తి చెట్టు, పత్తి పంట, దీని ద్వారా ఏదో ఒక దూది తీస్తాం, కాటన్ తీస్తాం అని అంతవరకే అనుకుంటారు. ఇది ఒక మంచి ఔషధ మొక్క. ఇలాంటి అంతరించిపోతున్న
అరుదైన జ్ఞానాన్ని పరిచయం చేయటమే నా యొక్క పని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి.